శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక అద్భుతమైనటువంటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనము. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, సుమారుగా మరియమ్మ వయస్సు 18 సంవత్సరాలు. మంచి భక్తిపరురాలు, కానీ పెళ్ళి కాకుండానే గర్భవతి అయింది. దీన్ని ఎవరైనా సహిస్తారా అండి? ఆ అమ్మాయిని ఎవరైనా సమర్థిస్తారా? అంతేకాదు, ఆ అమ్మాయికి ఓ కుర్రాడితో ప్రదానం చేయబడి ఉంది. పెళ్ళి కాకుండానే అందులో ప్రదానం చేయబడినటువంటి వ్యక్తితో సంబంధం లేకుండా ఆ అమ్మాయి గర్భవతిని తెలిస్తే ఆమెను ఎవరు వివాహం చేసుకుంటారంటే? పెళ్ళి కాకుండానే చెడిపోయిందని అత్తమామలు కూడా ఆ అమ్మాయిని కోడలిగా చేర్చుకుంటారా? కనీసం కన్న తల్లిదండ్రులైనా కూడా ఆ అమ్మాయిని అర్థం చేసుకుంటారా చెప్పండి? అయితే బైబిల్ ప్రకారంగా ప్రదానము చేయబడిన చిన్నది పెళ్ళి కాకుండానే గర్భవతి అయితే ఎటువంటి శిక్ష ఉంటుందో తెలుసా? ద్వితీయోపదేశకాండంలో చెప్పబడుతోంది. కన్యకైనటువంటిది చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన యెడల ఆ ఊరి గవని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుష్యుని రాళ్లతో చావగొట్టాలి అని రాయబడి ఉంది. అవును ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితం కన్యకైనటువంటి మరియ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇదే. పెళ్ళి కాకుండానే గర్భవతి అయింది. తాను ఏ పాపం కూడా చేయలేదు, కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఆమె గర్భము ధరించిందని చెబితే ఎవరైనా నమ్ముతారు చెప్పండి? పెళ్ళి కాకముందే గర్భవతి అయినా, పెళ్ళైన తర్వాత గర్భం ధరించకపోయినా ఈ పాపిష్టి లోకం కాకులై కూయటం మనకందరికీ తెలిసిందే. కన్య అయినటువంటి మరియ క్రీస్తుని ఈ లోకంలోనికి అందించడానికి తనెంతో అవమానపరచబడింది, అపనిందల పాలైంది. అయినా వాటన్నిటిని భరించింది. ప్రియులారా, చెడిపోయిన దాన్ని చేసుకున్నాడన్న అవమానం కూడా యేసేపు ఎంతో హేళన చేసి ఉండొచ్చు. అవన్నీ కూడా యేసేపు గారు కూడా భరించి ఆమెను రహస్యంగా విడవడానికి కూడా ఆలోచించేసినప్పుడు దేవుని యొక్క దూత ఆయనకు వచ్చి చెప్పినటువంటి మాటకు లోబడ్డాడు ఈ యేసేపు గారు. పిల్లలారు గమనించారా? దేవదూతి చెప్పిన మాటకు లోబడి క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యమని ఎంచి అవమానములు అపనిందలు భరించిన యవ్వనస్తుడైనప్పటికీ, తాను తోడుగా ఎవ్వరూ లేకపోయినప్పటికీ క్రీస్తును ఈ లోకానికి క్షేమంగా అందించారు యేసేపు యొక్క జీవితం. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడైన దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి అందించడానికి పరిశుద్ధురాలు కావలసి వచ్చింది. అందుకు కన్యకైనటువంటి మరియ దేవునికి కనబడింది, అందుబాటులోకి దొరికింది. తాను ఏ పాపము చేయపోయినప్పటికీ గర్భము ధరించినప్పుడు అది దేవుని చిత్తమును గ్రహించి ఎటువంటి అవమానాన్నైనా భరించడానికి సిద్ధపడింది. ప్రియులారా, అవును, అందుకు నీతిమంతుడైన యేసేపు కూడా దేవునికి దొరికాడు. వారి జీవితంలో దేవుడిని లోకానికి పంపించడానికి పరిశుద్ధంగా ఆ ఇద్దరిని కూడా, ఆ దంపతులను దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ఈరోజు ఎంతోమంది క్రీస్తు నామము ఎరగక చీకటిలో నశించిపోతుంటుండగా వారిని క్రీస్తు దగ్గరికి అందించడానికి పరిశుద్ధులు కావాలి. పరిశుద్ధంగా తమ శరీరాన్ని, జీవితాన్ని పాడు చేసుకోకుండా సువార్త ప్రకటించే ప్రక్రియలో ఎన్నో నిందలు, అవమానములు, అపనిందలు భరించడానికి మరియా, యేసేపు వాళ్ళు కావాలి. అవును, క్రీస్తు దగ్గరికి ఈ యవ్వనస్తులను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి నీవు అందుకు అందుబాటుగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ లేకపోతే ఈరోజే యేసు క్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించి ఈ
ఈ లోకానికి రక్షించడానికి మరియా యేసేపులు ఏ విధంగా వాడుకున్నారో అలాంటి భవిష్యత్తును మీ జీవితంలో కూడా దేవుడు వాడుకోవాలని ఆశపడుతూ ఈ సందేశాన్ని అందిస్తున్నాను. ఈ సందేశం ద్వారా అనేక మంది క్రీస్తును పోలి జీవించి దేవుని యొక్క రక్షణ మార్గంలో నడిపించడానికి కోసమే సిద్ధపడదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.